సత్యం శంకర మంచి అని అమరావతి కథలు అని పుస్తకం రాసినాడు. ఒక అమరావతిని బేస్ చేసుకుని చుట్టుపక్కల ప్రజల జీవన శైలి దాని గురించి ఒక 100 కథలు కలిసి ఒకటి అమరావతి కథలు అని. అంటే ఏముండదు, చోట్ల త్రివిక్రమ శ్రీనివాసరావు కూడా, చిక్కం శ్రీనివాస్ కూడా, ఒక రైతు పొద్దున్నే లేస్తాడు, అమరావతి గుడికి పోతాడు, పూజ చేస్తాడు, వస్తాడు, అందరితో కలిసి మాట్లాడతాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు, రాత్రి స్నేహితులతో కలుస్తాడు, పోయి పనుకుంటాడు. అంతే అమరావతి కథ. ఇలా కూడా సాధ్యమేనా ఆనందంగా ఉండడము అని ఒక 101 స్టోరీస్ ఉన్నాయి. ఇది నేను ఊరికి ప్రైమ్ గా అలా అమరావతి కథలని శంకర మంచి గారు రాసిన మంచి పుస్తకం. అంతకు మించిన పుస్తకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాస్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ కూటమి అంతకాలు చేస్తారు. అమరావతి ఇక్కడ కూడా అంతే. పొద్దున్న లేచిన నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, అమరావతిని అంత చేస్తాము ఇంత చేస్తామంటారు. అక్కడ ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులు పొద్దున్నే లేచి సిఆర్డీ ఆఫీస్ పోతూ ఉంటారు. మా భూమి ఎక్కడ, మా ప్లాట్ ఎక్కడ అని అడుగుతారు. వాళ్ళు కంప్యూటర్ లో చూపిస్తారు, ఇక్కడ మీ భూమి అని. లేదు మాకు భూమి ఫీల్డ్ మీద చూపించాలి అంటే అది ఎక్కడుందో తెలియదు, కనపడదు. ఇంటికి వస్తాడు, బాధపడతాడు, ఏడుస్తాడు. ఇతని నమ్మే మన భూమి ఇచ్చినది అంటాడు, పోయి అనుకుంటాడు. మళ్ళీ తెల్లారుజామునే వెళ్తాడు సిఆర్డీ ఆఫీస్. ఇది ఇప్పుడున్న అమరావతి ఆ రైతుల యొక్క కథనం. వాళ్ళు భూమిలో ఏదో చేస్తామని చెప్పేసి ఇతన్ని నమ్మి భూమి ఇస్తే ఇంతవరకు ఆ అమరావతి మీద దోపిడీ చేయడమే తప్ప అక్కడ రైతాంగానికి ఏమాత్రం మేలు చేసిన దాఖలాలు. మళ్ళీ రెండో విడత 30,000 అడుగుతున్నాడు. అక్కడ రైతులు చనిపోతారు. భూమి ఇచ్చిన రైతులు ఇంకా మా భూములు ఎప్పుడు డెవలప్ చేస్తారని. చంద్రబాబు నాయుడుకు ఇండ్లు మాత్రం డెవలప్ అవుతాయి, రైతులకు మాత్రం ప్లాట్లు ఎక్కడున్నాయో కనపడవు. కానీ చంద్రబాబు నాయుడు ప్లాట్లు మాత్రం కనపడవు. చంద్రబాబు లాటరీ వేస్తే తెలుగుదేశం వాళ్ళందరికీ మంచిగా వస్తుంది, అవి ఎక్కడున్నాయో తెలియదు. ఈ విధంగా ప్రతిరోజు ఒక అబద్ధం కథనం అమరావతిని కథలు మనకు చెప్తూ పోతూ ఉన్న సందర్భం. నిన్న కొత్తగా దాన్ని అమరావతి అభయం అని. అసలు ఎందుకు మీరు భయపడుతున్నారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే కదా మీ భయం అంతా కూడా. నేను కదా చెప్పినది, మీరే చెప్తున్నారు. రోజు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, మమ్మల్ని మనం అంతా కలిసే ఉందాము, మనమంతా ఎక్కడికి పోకూడదు, మనం విడిపోతే వాళ్ళు గెలుస్తారు, మనం పోకూడదు. ఈ విడిపోవాలా ఉండాలా? జనంకి ఏదైనా మేలు చేస్తే మీరు కలిసి ఉన్నా విడిపోయినా ఏదైనా మేలు చేస్తే గెలుస్తారు, మేలు చేయకపోతే ఓడిపోతారు. దానికి విడిపోవాల్సిన అవసరం లేదు, కలిసి ఉండాల్సిన అవసరం. ప్రజలకు మేలు చేస్తుంది. అక్కడ టెండర్లు పాల్గొన్న కంపెనీ 4 కంపెనీలు. ఒకదానికి వీళ్ళలో ఉన్నవాడే ఒకడు L1 వేస్తాడు, మళ్ళీ L2 వేస్తాడు, L3 వేస్తాడు. ఇంకో దానికి వచ్చేకల్లా ఇంకోటి L1, ఇంకో L2, L3. ఇదే 4 కంపెనీలు. మీరు చూడండి ఏ విధంగా దోపిడీ ఏ విధంగా అన్యాయం జరుగుతోందో. ఆ ప్రాంతంలో ఉన్న టెండర్లలో గవర్నమెంట్ ఇచ్చి ఎవడైనా కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే టెంపరరీ సచివాలయాలు కడతారు. ఎక్కడైనా టెంపరరీ సచివాలయాలు కడతారు, టెంపరరీ అసెంబ్లీలు కడతారు. మొత్తం దోపిడీ. ఎంత ఎస్ఎఫ్టీ బయట మార్కెట్ లో కూడా, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా భూమితో పాటు భూమి ఎకరా 100 crores తో కొన్న భూమిలో కూడా అన్ని ఫెసిలిటీస్ తో ఎస్ఎఫ్టీ 10,000 11,000 ఉంటే భూమి ప్రభుత్వాన్ని ఇక్కడ 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టినారు. అదే ప్రాంతంలో రింగ్ రోడ్డు పోతూ ఉంటే ఎకరా కిలోమీటర్ కి 22 కోట్లు, 25 కోట్లతో ఉంది. వీళ్ళు 175 కోట్ల రూపాయలతో కిలోమీటర్ రోడ్ వేస్తారు. కేవలం అది సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి అందరికి మోసం చేసి మీరు ఫైనాన్షియల్ గా సెటిల్ కావడానికి ఉపయోగం. దీనివల్ల ఎవరిని మోసం చేయడానికి ఇంతకుముందు తీర్మానం చేయలేదా? అప్పుడు అన్ని ఉత్తుత తీర్మానాలు చేశారా? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూపాడు, ఈ రోజు చెప్పాడు. అమరావతి అనేది అక్కడి నుంచి తీసివేయలేదు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదే విధంగా జ్యుడిషియల్ క్యాపిటల్ గా అక్కడ తీసుకొని రావడం జరిగింది, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా తీసుకొని రావడం జరిగింది తప్ప అమరావతిని ఆ ప్రాంతంలోనే ఉంచడం జరిగింది. అక్కడే అసెంబ్లీ ఉంటుంది. ఈ రోజు కేవలం మీ రియల్ ఎస్టేట్ కోసం మీరు ఇప్పుడు మీతో పాటు సింగపూర్ నుంచి తీసుకొని వచ్చి ఈశ్వర్ అని చెప్పి ఎక్కడున్నాడు? ఈశ్వరను జైల్లో ఉన్నాడు. మీరు ఇష్టానుసారం చేసుకుంటా, మీరు ప్రజాధనం అంతా లూటీ చేసుకుంటా, కేవలం ఆంధ్రప్రదేశ్ అందరి మీద కూడా మీరు ఈ అప్పుల్ని పెట్టే సందర్భం. నిన్న అచ్చెన్నాయుడు గారు చూస్తే కాల్చి పడేలా అని చెప్పి ఈ అసెంబ్లీలో మీరు మాట్లాడేది మాటనా ఏదైనా నీకు అంతగా ఉంది అంటే. మా సత్యకుమార్ చూస్తా అంటే నల్లమల్ల ఎండిపోతుంది. నల్లమల్ల మీరు చేసిన దానికి దేశమే కాలిపోతుంది, ఇంతకుముందు ఉన్నాయి నువ్వు చంద్రబాబు వీడియోలన్నీ, అవన్నీ చూపియాలా. కేవలం అమరావతి పేరు మీద ఈ రోజు అక్కడ వరదలు వస్తాయని అందరూ చెప్తున్నారు. మీరే ఆ లిఫ్ట్ కోసం దగ్గర 2,000 కోట్లతో లిఫ్ట్ కోసం మోటార్లు పెట్టినారు. ఇంకా డబుల్ కావాలా అని అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ చేయాలా అంటున్నారు. ఎందుకు ఇంత భూదాహం పెట్టింది మీరు ఎందుకు ఇంత ఆత్రంగా ఒక డైవర్స్ పాలిటిక్స్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి 6 గంటలు పెట్టి మీరు జగన్ పేరు ఎత్తకుండా ఒక్క రోజున పనిచేసిన మీరు ఏం చేసినారో చెప్పుకోండి. అప్పుడు 5 సంవత్సరాలు అన్నారు, ఇప్పుడు 3 సంవత్సరాలు అన్నారు కదా. ఆ రోజు నరేంద్ర మోడీని తీసుకొని వచ్చినారు. అప్పుడు ఏమన్నారు? పాచిపేర లడ్డు ఇచ్చాడన్నాడు పవన్ కళ్యాణ్. ఇదే పవన్ కళ్యాణ్ గారే కదా కర్నూలు నాకు రాజధాని అన్నాడు, వైజాగ్ ఎందుకు ఉండకూడదు రాజధాని అన్నాడు, అమరావతి ఒక గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పినాడు. మరి ఈ రోజు ఏమైపోయాయి మాటలు? ప్రజలు మీరు ఆలోచించుకోవాలి. అమరావతి ప్రాంతానికి కానీ దీనికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం. కానీ అక్కడ రైతులకు ఇంతవరకు మీరు ప్లాట్లు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఎందుకు మోసం చేస్తున్నారు వాళ్ళు? దానికి
వ్యతిరేకం, మీరు చేస్తున్న అవినీతికి వ్యతిరేకం, దాన్ని అమరావతికి అని చెప్పేసి వ్యతిరేకం. జగన్మోహన్ రెడ్డి ఏదున్నా గానీ క్లిస్టర్ క్లియర్ గా చెప్పడం జరిగింది. మీలాగా మోసం చేయలేదు రైతుల్ని, వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కానీ అన్ని ఇప్పించడం జరిగింది. కానీ మీరు అలా కాదు కదా. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆలోచించుకోవాల్సింది ఒకటి, తను చెయ్యని దాన్ని తను చేశానని చెప్పుకోవటం, ఆ క్రెడిట్ తీసుకునే ఒక ప్రయత్నం చేస్తుంది. నిన్న లోకేష్ అంటున్నాడు నీ వైఖరి, మా వైఖరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కదా. మా వైఖరి మీరు చేస్తున్న అవినీతికి వ్యతిరేకించడమే మా వైఖరి. మీరు చేస్తున్న ఈ దోపిడీ 8% కిక్ బ్యాక్స్ తీసుకుంటున్నారు, దానికి మేము వ్యతిరేకం. ఇచ్చిన దానిలో మీరు అడ్వాన్స్ మొబిలైజేషన్ 9,000 కోట్లు వస్తే 5,000 కోట్లు అడ్వాన్స్ మొబిలైజేషన్ గా పోయినాయి. కేవలం 4-5 కంపెనీలకు అందరూ బాగు చేస్తున్నారు. అక్కడ ఉన్న అమరావతి డెవలప్ కావట్లేదు, ఇది డెవలప్. మీరేం డెవలప్ చేసినారు చూపియండి. అక్కడ తెచ్చిన బైపాస్ జగన్మోహన్ రెడ్డి కదా తీసుకొని వచ్చిన బైపాస్. కాబట్టి ఇంకా ఇప్పటికైనా గానీ ఈ అమరావతి కథలు మానండి. ఈ అమరావతి కథలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడం మానండి. ఈ రోజు రాష్ట్ర సంపదనంతా తీసుకుని ఒక ప్రాంతంలో పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మా ప్రాంతంలో అభివృద్ధి చెందాలని మేము కోరుతున్నాం. ఇప్పటికీ మా ప్రాంతంలో రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయానికి మేము ఖచ్చితంగా మీరు చేస్తున్న అన్యాయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగింది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడే జరిగింది తప్ప వేరేది ఎప్పుడు జరగదు. చెప్తా అంటాడు సైబరాబాద్ నేనే కట్టినానంట, పవన్ కళ్యాణ్ ఆ కొండలంతా తిరిగినాడు. డెఫినెట్ గా ఆ ప్రాంతంలో హైదరాబాద్ అనేది ఒక రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఎంత డెవలప్ అయింది, భూములకి ఎంత విలువ వచ్చింది చెప్పండి. ఎందుకు ఊరికి లేని క్రెడిట్స్ మీరు తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తారు. 20 సంవత్సరాలు అయితే అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేక 20 సంవత్సరాల్లో గణనీయమైన మార్పులు జరిగింది. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడుపు మానండి. ఇంకా 2.5 సంవత్సరాలు అయితేనాయి. మీరేమైనా చేసింటే దాంట్లో చెప్పుకోవాల్సిందిగా